క్రెడై నాట్కాన్ 2024 ఇటీవల సిడ్నీలో జరిగిన విషయం మనకు తెలిసిందే. మరి సిడ్నీ నగరాన్ని చూసి మనం ఏం నేర్చుకోవాలి? అక్కడి మౌలిక సదుపాయాల్ని ఆయా ప్రభుత్వం ఎలా డెవలప్ చేసింది? మరి మన హైదరాబాద్ రియల్ రంగం ప్రస్తుతం పరిస్థితులు ఎలా ఉన్నాయి? ఇలాంటి ఆసక్తికరమైన విషయాలను వివరించేందుకు మన రియల్ ఎస్టేట్ గురు స్టూడియోకి విచ్చేశారు క్రెడై నేషనల్ సెక్రటరీ ఆర్ గ్రూప్ అధినేత గుమ్మి రామరెడ్డి గారు. మరి ఆయన మా రియల్ ఎస్టేట్ గురు ఎడిటర్ కింగ్ జాన్సన్ కొయ్యాడ గారికి ఇచ్చిన స్పెషల్ ఇంటర్వ్యూ ఇప్పుడు చూసేద్దాం. ఈరోజు మనతో పాటు ఉన్నారు క్రెడై నేషనల్ సెక్రటరీ ఆర్క్ ఫౌండర్ గుమ్మి రామిరెడ్డి గారు. సో సార్ని అడిగి మనము నేషనల్ ఇంటర్నేషనల్ మార్కెట్కి సంబంధించిన మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్తే సార్. మీరు క్రెడై నాట్కాన్ చాలా గ్రాండ్ సక్సెస్ చేశారు. సో మన త్రూఅవుట్ ఇండియా నుంచి 1100 మెంబర్స్ పైగా బిల్డర్స్, డెవలపర్స్ అందరూ పార్టిసిపేట్ చేశారు. సిడ్నీలో జరిగిన నాట్కాన్ నుంచి మనం ఏం నేర్చుకోవాలి సార్? మన ఇండస్ట్రీ ఏం నేర్చుకోవాలి? అక్కడ ఉన్న కన్స్ట్రక్షన్కి సంబంధించి కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి కానీ మనం ఏం తెలుసుకోవాలి? నాట్కాన్ అంటే అందరికి తెలిసిందే, ఎవ్రీ ఇయర్ ఇంటర్నేషనల్ ఈవెంట్ కూడా చేస్తాము. ఈసారి సిడ్నీలో చేయడం జరిగింది. ప్రత్యేకత ఏంటంటే సీన్ అంటే లాట్ ఆఫ్ స్ట్రక్చర్స్ హావ్ బిన్ బిల్ట్. ఎన్నో స్ట్రక్చర్స్ డిఫరెంట్ క్వాలిటీస్లో, ఎక్సలెంట్ క్వాలిటీలో. అంటే ఇప్పుడు ఎస్పెషల్లీ ఓపెరా హౌస్ ఉంది, 1970లో కట్టారు. సో ఐ వెంట్ టు ద డీటెయిల్స్ ఆఫ్ ద స్ట్రక్చర్. చూస్తే అంటే ఓన్లీ జస్ట్ ప్లెయిన్ ఆర్సీసీ, అంటే దెర్ ఇస్ నో ప్లాస్టరింగ్ కానీ అది కానీ ఎక్కడ లేదు. అంటే బ్యూటిఫుల్ ఫినిషింగ్. అంటే అందులో నాట్ ఓన్లీ ఫినిషింగ్స్, ద క్యాంటిలివర్, లాంగ్ 20 meters 30 meters క్యాంటిలివర్స్ అనుకోండి. అంటే ద స్ట్రక్చర్ ఈస్ బిల్ట్ ఇన్ ఏ వెరీ డిఫరెంట్ ఫ్యాషన్. సో మనం ఏంటంటే ఇవన్నీ ఒక ఇన్స్పిరేషన్ లాగా ఉంటాయి మనకు. మనం ఏదో స్మాల్ స్ట్రక్చర్స్ కట్టడం కోసం ఏదో ఇదైపోతున్నాం అలా కాకుండా అంటే అది 50 సంవత్సరాల ముందు కట్టిన స్ట్రక్చర్ అంత బాగుంటే మనం ఎలా కట్టవచ్చు? సో దిస్ ఇస్ అంటే వన్ ఎగ్జాంపుల్. అలాగే అంటే డెవలప్డ్ కంట్రీస్లో ఉన్న డిసిప్లిన్ అనుకోండి. అంటే ఎస్పెషల్లీ మార్నింగ్ వాక్, మనం వాక్ అంటాము, ఆడ వాక్ అనేది ఉండదు, ఓన్లీ జాగింగ్. పీపుల్ విల్ బి పొద్దున్నే మేము వాక్ చేస్తుంటే వి డిడ్ంట్ సీ ఎనీ ఆస్ట్రేలియన్ వాకింగ్ దేర్, ఎవ్రీ వన్ ఈజ్ జాగింగ్. అంటే ఎంత ఫిట్నెస్ ఫ్రీక్ ఉన్నారు వాళ్ళు. అంటే ఫుట్ పాత్స్ హెస్ బీన్ క్రియేటెడ్ సో వెల్. సో మన దగ్గర కూడా ఒకటి సైకిల్ ట్రాక్ అని చేసాము. బట్ ఐ థింక్ వెరీ అన్ఫార్చునేట్ దట్ హార్డ్లీ ఎనీ యూజర్స్ ఆర్ దేర్ ఫర్ దట్. ఐ మీన్ బట్ మనం కూడా రోడ్స్ని మనం పెడుతున్నాం, 100 feet రోడ్స్ అని ఇస్తున్నాము. కానీ ఈజ్ రియల్లీ ఒక పెడెస్ట్రియన్ కోసం ఉందా అంటే కనిపించట్లేదు. సైకిల్ ట్రాక్లో ఉందా, సైకిల్ మీద వెళ్ళేవాళ్ళు అంటే కనిపించట్లేదు. అంటే ఆ డిసిప్లిన్ అనేది వీ హ్యావ్ టు లెర్న్ ఫ్రమ్ దెమ్, ఇంప్లిమెంట్. ఇట్స్ నాట్ దట్ మనం ఏంటంటే మనకున్న వసతులు మన మీద తక్కువని కాదు, మనకున్న జనాభా అనుకోండి, మనకున్న ఫైనాన్షియల్ కండిషన్స్ అనుకోండి ఇబ్బంది పెడుతున్నాయి. బట్ ఏంటంటే అట్లీస్ట్ డిసిప్లిన్ వీ కెన్ లెర్న్ ఫ్రమ్ దెమ్. వాళ్ళు మనకంటే అడ్వాన్స్ కంట్రీ కాబట్టి వాళ్ళకి లాంగ్ ఇండిపెండెన్స్ వచ్చి ఎంతో కాలం మీద కాబట్టి వాళ్ళు మనకంటే ఇదిగా ఉన్నారు. కాబట్టి వాళ్ళలాగా మన దేశంలో, మన రాష్ట్రంలో అలాంటి డిసిప్లిన్ రావడానికి ఎంతకాలం పడుతుందంట? డిసిప్లిన్కి ఈరోజే రావచ్చు. డిసిప్లిన్కి టైం ఎందుకు? ఇప్పుడు సిగ్నల్ జంపింగ్ ఉండకూడదు, రోడ్లో స్పీడ్ అంటే ఉమ్మేయకూడదు, ఇట్లాంటి వాటికి టైం ఎందుకు? అది ఎవరో కాదు. అంటే దెర్ ఆర్ 2 things. ఒకటేమో డబ్బుతో కూడిన పనులు. అంటే అట్లాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయాలంటే డబ్బుతో కూడిన పని. ఇప్పుడు మన దగ్గర వర్షం వస్తే రోడ్లన్నీ ఇబ్బంది పడుతుంటాయి, ఎందుకంటే మన దగ్గర డ్రైనేజ్ వ్యవస్థ సరిగా లేదు. బట్ డిసిప్లైన్లో అంటే కన్స్ట్రక్షన్ చేస్తున్నప్పుడు మనం పర్మిషన్ ఒకటి తీసుకుంటాము, ఇంకోటి కడుతుంటాము. దానికి టైం అవసరం లేదు కదా, దానికి డబ్బు అవసరం లేదు కదా. అంటే మనుషుల్లో మార్పు రావాలి. మనము ఇదే వ్యక్తులము విదేశాలకు పోతే క్వైట్ న్యాచురల్గా ఎట్లా అంటే డిసిప్లిన్గా ఉంటాము. అమ్మో ఎక్కడ వచ్చిన చెత్త వేస్తుంటే వేయకుండా జేబులో పెట్టేసుకుంటాం. మనది ఇక్కడ టక్మని కార్లో తీసేస్తాం, ఇట్లా చేస్తాం. మన నితిన్ గడ్కరీ గారు కూడా ఒక ఇదిలో చెప్పారు. అంటే బట్ ఇదంతా సెల్ఫ్ డిసిప్లిన్ నీడ్ నాట్ టు బి మనీ అవసరం లేదు దీనికి. సో ఒక డిసిప్లిన్ ఉండడానికి అసలు ఏ డబ్బు అవసరం లేదు. సో దాంట్లో కొంత మనము మన దేశాన్ని కించపరచకుండా, మన దేశం మీద అభిమానంతో మనం ఏంటంటే ఇండియన్ టైం అంటాము. ఆ మాటలు అనడమే మనమే దాన్ని మన దేశాన్ని కించపరుస్తున్నాం. వై? టైంకి రావాలంటే డబ్బు అవసరం లేదు కదా, డిసిప్లిన్కి డబ్బు అవసరం లేదు కదా. మనం టైం చెప్తే టైంకి ఇండియన్ టైం అంటాం. వై యూ హ్యావ్ టు యూజ్ సచ్ వర్డ్స్? అంటే విదేశాలతో పోల్చుకుంటే వాళ్ళు ఏం మనకంటే గొప్ప. నేను కొన్ని చూస్తున్నాను కదా, ఈ మధ్యన లాట్ ఆఫ్ ట్రావెలింగ్ అయింది. ఒక విదేశీ సంస్థతో కూడా నేను ఒక ప్రాజెక్ట్ చేస్తున్నాను. సో కొన్ని విషయాలు చూస్తే మనకంటే గ్రేట్ ఏం లేరు వాళ్ళు. సో కాబట్టి
మనని ఫస్ట్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ బిల్డ్ చేసుకోవాలి. మనని మనం కించపరచుకోవద్దు. మన దేశాన్ని కానీ, మన రాష్ట్రాన్ని కానీ, మన సిటీని కానీ కించపరచుకోవద్దు. హౌ టు డూ ఏ బెటర్ థింగ్ అని మన ఆలోచన వస్తే డెఫినెట్గా వీ కెన్ బి బెటర్ దాన్ దట్. ఎందుకంటే మనకు హ్యూమన్ రిసోర్సెస్ హ్యూజ్. అఫ్ కోర్స్ ఆస్ట్రేలియాతో పోల్చుకుంటే వాళ్ళ ల్యాండ్లో మనది మేబీ 20% ఉండొచ్చు. బట్ జనాభాలో మనం తెలంగాణ అంతా కూడా లేదు, మొత్తం కలిస్తే ఆస్ట్రేలియా జనాభా అంతా కూడా. సో వాళ్ళకుండే రిసోర్సెస్, వాళ్ళకుండే అడ్వాంటేజ్ వాళ్ళకు ఉన్నాయి. బట్ మనకున్న రిసోర్సెస్లో మనకున్న అడ్వాంటేజ్తో వీ కెన్ గ్రో మచ్ బెటర్. సార్ సిడ్నీని కనుక గమనిస్తే మనం హైవే మీద హోటల్స్, హైవే మీద రోడ్, హైవే మీద బిల్డింగ్స్ అలాన్నీ కట్టారు సార్. సో మన దగ్గర అది సాధ్యమవుతుంది అంటారా? అసాధ్యాల కంటే ఏం లేదు. ప్లానింగ్లో ఏంటంటే డిఫరెంట్ వేస్ ఆఫ్ డూయింగ్ ద ప్లానింగ్. ఎస్, మనం ఉన్న హోటలే హయత్ హోటలే వాజ్ బిల్ట్ అనే రోడ్, ఒక సమ్ పార్ట్ ఆఫ్ ద హోటల్, అంటే హ్యూజ్ స్పాన్స్ పెట్టి చేస్తున్నారు. అదొకటే కాకుండా అంటే చాలా మార్పులు తీసుకురావచ్చు మన దగ్గర కూడా. ఇప్పుడు మరి వేరియస్ అంటే ఎస్పెషల్లీ సిటీస్ లైక్ న్యూయార్క్ కానీ, ఇప్పుడు ఈవెన్ అంటే డౌన్ టౌన్స్ అంటాం, ఎనీ మేజర్ సిటీ పోతే అక్కడ బిల్డింగ్ టు బిల్డింగ్ ఆల్మోస్ట్ టచ్ అయి ఉంటాయి. మన సెట్ బ్యాక్ అని చాలా ఇస్తున్నాము. ఎందుకంటే ప్రాపర్టీ వాల్యూ సో ప్రెషియస్, యూ కాంట్ లీవ్ ద స్పేస్ దేర్. సో మనము హైరైజ్ అనగానే కొంచెం రకరకాలుగా ఆలోచిస్తున్నాము. కానీ అక్కడ కూడా ఏంటంటే ఆ డిసిప్లిన్ వల్ల ప్రాబ్లమ్స్ కావట్లేదు. వెల్ ప్లాన్డ్ బిల్డింగ్ టు బిల్డింగ్ గ్యాప్ లేకుండా ఎన్నో స్ట్రక్చర్స్ ఉన్నాయి. మీరు ఏ సిటీకి వెళ్ళండి, మేజర్ సిటీ ఏ సిటీస్కి వెళ్ళినా అసలు ఆ సెట్ బ్యాక్ అనే కాన్సెప్టే లేదు అక్కడ. ఎందుకంటే ఆ ప్రీమియం ఆఫ్ ది ల్యాండ్ ప్రీమియం ఉంది. సో మన దగ్గర కూడా ఫ్యూచర్ అట్లాంటివి వస్తుంది. కానీ ఏంటంటే అక్కడ ఏంటంటే వ్యవస్థ ఏంటంటే ఆ రోడ్ల మీద కార్లు తిరగడం తక్కువ ఉంటుంది. అండర్ గ్రౌండ్ అంటే పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ చాలా ఉంటుంది. డైరెక్ట్గా వచ్చేస్తారు ఒక బిల్డింగ్ దగ్గర, వాళ్ళు పైకి వచ్చేస్తారు, చేస్తుంటారు. అంటే ఈ రోడ్స్ అన్నిట్లో అంటే మోస్ట్లీ హ్యూమన్ బీయింగ్సే ఎక్కువ నడవడం తప్పితే వెహికల్స్ అలవెన్స్ మీద కొన్ని చోట్ల చాలా తక్కువ ఉంటుంది. సో అట్లాంటి గ్రోత్ అనేది మనకు కూడా ఉండాలి. పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ మీద మోర్ ఫోకస్ ఉండాలి. సో వాటి మీద గవర్నమెంట్ కొంచెం ఇంకా ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తే డెఫినెట్గా విల్ బీ బెటర్ దాన్ దోస్ సిటీస్. ఎందుకంటే దోస్ సిటీస్ వాజ్ ప్లాన్ లాంగ్ టైమ్ బ్యాక్. టుడే వీ హ్యావ్ బెటర్ టెక్నాలజీస్. చూడండి, ఇప్పుడు ఫస్ట్ టైం సింగపూర్ వెళ్ళినప్పుడు 15-20 ఏళ్ళ ముందు పోయినప్పుడు చూడగానే వావ్ మాల్స్ కానీ అది ఉండే. ఈరోజు మన దగ్గరే ఉన్నాయి అవన్నీ. సో వీఆర్ ఇన్ అడ్వాన్స్ స్టేజ్. అంటే ఈరోజు గ్రోత్ చూసుకుంటే ఇప్పుడు మెట్రోస్ చూసుకోండి, మన మెట్రో ఎంత బ్రహ్మాండంగా ఉంది. సో అట్లా లాట్ ఆఫ్ న్యూ థింగ్స్ కెన్ బి బ్రాట్ ఇన్ టు దిస్. ఇప్పుడు రైల్వేస్ చూస్తున్నాం, రైల్వేస్లో కూడా ఎంతో అంటే ఇప్పుడు కొత్తగా వచ్చిన వందే భారత్ అనుకోండి, బ్రహ్మాండంగా ఉన్నాయి. వీ కెన్ డూ మచ్ బెటర్ దాన్ వాట్ ప్రజెంట్ వేరే దేశాల్లో కంటే బాగా చేయొచ్చు మనం. సార్ మనకి క్రెడై సెషన్లో సెంట్రల్ మినిస్టర్ వచ్చారు, పీయూష్ గోయల్ గారు వచ్చి 7 crores ఈ ఎంప్లాయీస్ నిర్మాణ వర్కర్స్ వెళ్తున్నారు, వాళ్ళందరికీ ఈఎస్ఐ, ఈపీఎఫ్ లాంటి ఫెసిలిటీ ప్రొవైడ్ చేయమన్నారు. ఈజ్ ఇట్ పాసిబుల్ సార్? ఈపీఎఫ్ 12% మనం పే చేయాలి, ప్లస్ 12% ఫ్రమ్ ది వర్కర్ని ఎవరైతే పనిచేస్తారో దగ్గర కట్ చేసి పే చేయాలి. ద మూమెంట్ కట్టింగ్ అనగానే దట్ ఫెలో విల్ నాట్ యాక్సెప్ట్. మీరు అతనికి రోజువారీ 600 నుంచి 1000 రూపాయలు ఇచ్చినా కానీ నీలో కట్ చేస్తున్నా అనగానే ముజే నై చాయే అంటాడు, కోయి పిఎఫ్ నై చాయే అంటాడు. ఎందుకంటే ఇట్ హ్యాస్ టు టేక్ సమ్ మోర్ టైం. మన దగ్గర ఇంకా ఆర్గనైజ్డ్ లేబర్ లేదు. అంటే మనం అంతా బ్లూ కాలర్, వైట్ కాలర్ గురించే మాట్లాడుతున్నాము. మన దగ్గర ఇంకేంటంటే వర్కర్ అనగానే ఇది రాలేదు వాళ్ళకి. అంటే మేము కూడా మనీని కొంచెం సేవ్ చేసుకోవాలి, దాన్ని చేసుకోవాలనే ఉద్దేశం లేదు వాళ్ళకి. ఏంటంటే ఆ రోజు నాకు ఎంత ఇస్తావు అనేది ఒకటి. సో అది 12.5% మనకు ఎవరైతే డెవలపర్ ఉందో వాళ్ళకు బర్డెన్ పడుతుంది. ఈఎస్ఐ గురించి మాట్లాడుతున్నాను. ఈఎస్ఐ ఇంతమంది వర్కర్స్కి ఈఎస్ఐ ఫెసిలిటీస్ ఇచ్చే ప్లేసెస్ ఉన్నాయా మన దగ్గర? అన్ని ఈఎస్ఐ హాస్పిటల్స్ ఉన్నాయా మన దగ్గర? ఎక్కడున్నాయి చెప్పండి. ఇప్పుడు మన దగ్గర ఈఎస్ఐ హాస్పిటల్ మన ఉంది. నేను ఎక్కడో చేస్తున్నాను, భద్రాచలంలో పనిచేస్తుంటే ఈఎస్ఐ హాస్పిటల్ ఉంది అక్కడ. ఐఎమ్ జస్ట్ గివింగ్ ఎన్ ఎగ్జాంపుల్. అంటే ప్రతి డిస్ట్రిక్ట్ ఈఎస్ఐ హాస్పిటల్ చోట ఉండాలి, కానీ ఆ ఫెసిలిటీస్ లేవు. అంటే ఎంతవరకు దాని మీద అంటే ఇది ఇండస్ట్రీస్లో అంటే కొంచెం ఎక్కువ రిస్క్ ఫ్యాక్టర్స్ కానీ చాలా ఉంటాయి. కన్స్ట్రక్షన్ వర్క్లో అంటే సేఫ్టీ లేదని కాదు, బట్ రిలేటివ్లీ కొంచెం తక్కువ ఉంటుంది. సో కన్స్ట్రక్షన్ వర్కర్స్ అందరూ ఈఎస్ఐ అనేది ఐ థింక్ మన సుప్రీంకోర్టు జడ్జిమెంట్లో కూడా కన్స్ట్రక్షన్ వర్కర్స్ గురించి ఈఎస్ఐ గురించి అసలు లేదనే ఉద్దేశంతోనే ఒక జడ్జిమెంట్ రావడం జరిగింది. దాని మీద డిబేట్ జరుగుతూ ఉన్నాయి. బట్ పిఎఫ్ విషయంలో మాత్రం ఎస్, డెవలపర్స్ ఆల్రెడీ పే చేస్తున్నారు. కానీ ఎస్పెషల్ ఏంటంటే ఈ కంప్లైన్సెస్లో బిగ్గెస్ట్ ఛాలెంజ్ మనకు. ఇప్పుడు నేను పిఎఫ్ రిజిస్టర్ చేయగానే ఇక మనం మంత్లీ రిటర్న్స్ ఫైల్ చేయాలి.
ఫైల్ చేసేటప్పుడు మన దగ్గర ఉన్న మెకానిజంలో ఎస్పెషల్లీ స్మాల్ డెవలపర్స్కి ఇట్స్ ఎ బిగ్ ఛాలెంజ్. చేయలేరు. అంటే అప్లోడింగ్ అనుకోండి, డిక్లరేషన్స్ అనుకోండి, ప్లస్ దాన్ని ఆడిటింగ్ చేసుకోవాలి. అవన్నీ చేయడంలో మన ఎస్పెషల్లీ స్మాల్ డెవలపర్స్ దే ఆర్ నాట్ వెల్ వెర్స్డ్. మనం ఆయన చెప్పిన 7 కోట్ల జనాభాలో బిగ్ డెవలపర్స్ ఎంతమంది ఉన్నారు, స్మాల్ డెవలపర్స్ ఎంతమంది ఉన్నారు. అన్ఆర్గనైజ్డ్ సెక్టర్ మన దగ్గర చాలా ఎక్కువ ఉంది. కాబట్టి చాలా ఇప్పుడు మా లాంటి కంపెనీస్ ఈఎస్ఐ పిఎఫ్లో మేము ఆల్రెడీ ఎవ్రీ మంత్ పిఎఫ్ రిటర్న్స్ ఫైల్ చేస్తున్నాము, అది అవుతూనే ఉంది. బట్ ఈవెన్ వీ ఆల్సో ఫేస్ సమ్ ఛాలెంజెస్. అంటే ఆ ట్రాన్స్పరెన్సీ లేకపోవడం కొంత, ఐ డోంట్ వాంట్ యూజ్ బిగ్ వర్డ్స్ బట్ సమ్ హరాస్మెంట్ ఉంటుంది, రకరకాలు ఉంటుంది. అందుకనే దానికి ఎందుకురా బాబు అని పక్క దక్కునే ఉంటున్నట్టు. మన దగ్గర కాంప్లయన్సెస్ ఈజీగా ఉంటే దాన్ని ఆచరించడం ఈజీగా అవుతుంది. ద మూమెంట్ ఒక అడిషనల్గా ఒకటి వచ్చిందనేసరికి దాన్ని కాంప్లయన్స్ ఇప్పుడు రెరా అనుకోండి, జిఎస్టీ అనుకోండి రాగానే చాలా ఇబ్బందులు పడ్డారు. ఎస్పెషల్లీ స్మాల్ డెవలపర్స్ ఎన్నో ఇబ్బందులు పడ్డారు. ఎందుకంటే రెరా రిజిస్టర్ చేసుకుంటే ఏమేమి ప్రాబ్లమ్స్, ఎవ్రీ క్వార్టర్లీ రిపోర్ట్స్ సబ్మిట్ చేయాలి, రకరకాలు ఉంటాయి కదా. కానీ అందుకోసం కాంప్లయన్సెస్ని ఇంకా మనం సులభతరం చేయగలిగితే డెఫినెట్గా ఇంప్లిమెంటేషన్ ఈజీగా అవుతుంది. పీయూష్ గోయల్ గారు ఇంకొక మాట కూడా అన్నారు. ఆయన ఏమన్నారు, పొల్యూషన్ కరెంట్ కన్స్ట్రక్షన్ మెథడ్స్ వల్ల పొల్యూషన్ పెరుగుతుంది, బట్ మనం కూడా స్టీల్ స్ట్రక్చర్స్ వైపు వెళ్ళాలి అన్నారు. సో ఈజ్ ఇట్ పాసిబుల్? స్టీల్ స్ట్రక్చర్స్ అనేది రెసిడెన్షియల్లో ఇంకా మన దగ్గర లేదు, అది సక్సెస్ కాలేదు. అంటే నేను వేరే కంట్రీస్లో కూడా ఎక్కడ కూడా రెసిడెన్షియల్లో స్టీల్ స్ట్రక్చర్ లేవు, అదే కమర్షియల్ స్పేసెస్లో ఉన్నాయి. కమర్షియల్ స్పేస్లో ఆల్రెడీ జరుగుతున్నాయి. సో దీంట్లో ఎక్కడంటే కన్స్ట్రక్షన్ టైం చాలా తగ్గిపోతుంది. స్టీల్ స్ట్రక్చర్ పోయినప్పుడు మనకు రెడీగా ఒక ఆక్యుపై చేసుకున్న రెడీగా ఉన్నారు, సేల్ అయిపోయింది అనుకోండి, ఆ స్టీల్ స్ట్రక్చర్ పోతే చాలా ఈజీ అయిపోతుంది మనకు. బట్ ఒకటి ఏంటంటే స్టీల్ ప్రొడ్యూస్ చేయడం కోసము మన ఎన్వైరన్మెంట్ని కూడా ఇబ్బంది పెడుతున్నాం కదా. ఓకే, ఇక్కడ కన్స్ట్రక్షన్లో మీకు ఇబ్బంది జరుగుతుంది, ఎస్, ఎందుకంటే దుమ్ము ధూళి అవన్నీ వస్తుంటాయి. బట్ టు ప్రొడ్యూస్ సో మచ్ స్టీల్ అగైన్ యు ఆర్ హార్మింగ్ ద ఎన్వైరన్మెంట్. సో వీ హ్యావ్ టు క్యాలిక్యులేట్ దట్ విచ్ ఈజ్ అనేది. ఒకటే స్టీల్ స్ట్రక్చర్ అనగానే ఎస్, డెఫినెట్గా ఈరోజు ఒక ఫాస్ట్ ట్రాక్ ప్రాజెక్ట్లో స్టీల్ స్ట్రక్చర్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. కమర్షియల్ స్పేస్లో చాలా, మన హైదరాబాద్లో ఎన్నో స్ట్రక్చర్స్ చూసాం, చాలా స్ట్రక్చర్స్ చూసాం మనం. బట్ రెసిడెన్షియల్లో మాత్రం ఇట్స్ నాట్ ఫీజిబుల్. సార్ ఆయన ఇంకో మాట అన్నారు, ఇప్పుడు రీడెవలప్మెంట్ కోసము న్యూయార్క్, లండన్ లాంటి నగరాలు ఇండియా వైపు దృష్టి సారించాలి, ఆ విధంగా మనం కోపప్ అవ్వాలి అన్నారు. వెన్ దెర్ ఇస్ ఎ గ్రోత్ పీపుల్ విల్ మూవ్ టు దట్. ఇప్పుడు ఒకప్పుడు హైదరాబాద్లో వేరే సిటీ డెవలపర్స్ లేకుండే, ఇప్పుడు వేరే సిటీ డెవలపర్స్ వచ్చినారు. ఎందుకంటే హైదరాబాద్ ఈజ్ ఏ గ్రోయింగ్ సిటీ. ఒకప్పుడు ఎఫ్డిఐలో మన దగ్గర ఇండియాలో ఎంత ఇన్వెస్ట్మెంట్స్ ఉండేది, చాలా తక్కువ ఉండేది. బట్ ఈరోజు ఫ్లడింగ్. సో వేరెవర్ డెవలప్మెంట్ ఈజ్ హ్యాపెనింగ్, పీపుల్ డెఫినెట్లీ టెన్ టు దట్, వెదర్ ఇట్ మే బి కన్స్ట్రక్షన్ ఆర్ ఏ రంగమైనా. మ్యానుఫ్యాక్చర్ రంగంలో ఒకప్పుడు ఎలా ఉండే, ఇప్పుడు మనము చూస్తున్నాము టాటాది ఎలా గ్రో అయిందో తెలుసు మనకు. అంటే ఒక కంపెనీస్ ఎప్పుడైతే రతన్ టాటా గారిని చిన్న చూపు చూసిన కంపెనీసే ఆ కంపెనీని రతన్ టాటా గారు కొనేశారు. సో ద గ్రోత్ ఆఫ్ ద కంపెనీ ఇండియా ఈజ్ సంథింగ్ ఫినామినల్. సో వారు చెప్పింది ఎస్, ఇంటర్నేషనల్ కంపెనీస్ ఎలా వస్తాయి, మన దగ్గర కూడా టెక్నాలజీ తక్కువేం లేదు. ఇప్పుడు మనం ఏమీ అంటే ఇంటర్నేషనల్ కంపెనీతో మన తక్కువగా ఏం లేదు. ఇప్పుడు మేము ఒక ప్రాజెక్ట్ చేస్తున్నప్పుడు వి గాట్ హైయెస్ట్ అప్రిషియేషన్స్. అంటే ఒక ఫారిన్ కంపెనీకి మేము చేస్తున్నాము, వాళ్ళు ఏంటంటే అరే ఇండియాలో ఇంత బాగా చేసే వాళ్ళు కూడా ఉన్నారా, ఇట్ మే నాట్ బి వెరీ బిగ్ ప్రాజెక్ట్. అంటే వీఆర్ అంటే వెన్ వీఆర్ అంటే ఇష్టంతో మనము అంటే డిసిప్లిన్తో చేస్తే వీ కెన్ డూ వండర్స్. సో అది ఫారిన్ కంపెనీస్ వచ్చి పెడతాయా అనేది ఐ థింక్ లెట్ us see. సిడ్నీ నుంచి మన రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ నేర్చుకోవాల్సింది ఏంటి సార్? అంటే నేర్చుకోలేదు అంటే నేను ఒకటే మళ్ళీ చెప్తాను, పెద్ద గ్రేట్ థింగ్స్ అని కాదు. దేర్ ఈజ్ ఏ అడ్వాన్స్డ్గా డెవలప్ అయినారు. 50 సంవత్సరాల ముందు కూడా ఒక స్ట్రక్చర్ చేశారు. అంతకుముందు నేను ఫ్రాన్స్కి వెళ్ళినప్పుడు చూశాను, ఎగ్జాక్ట్లీ 100 years ఓల్డ్ బిల్డింగ్ యాసా, ఒక రెసిడెన్షియల్ బిల్డింగ్. అది చూస్తే ఫ్యూ ఇయర్స్ బ్యాక్ కట్టినట్టే ఉంది. అంటే ఐ గాట్ పిక్చర్స్ ఆఫ్ దట్ బిల్డింగ్ ఆల్సో. అంటే నేను నా టీంకి చూపించాను, ఈవెన్ ఒపెరా హౌస్ది అది కూడా తీసుకొచ్చి క్వాలిటీ అంటే ఎలా ఉంటుంది చూడండి. మనము ఇక్కడ చిన్న చేయడం కోసమే ఇంత దాంట్లో గ్రూవ్స్ ఉంటాయి, అంటే రకరకాల బటన్స్ లాగా కొన్ని పెట్టారు. అంటే ఆర్సీసీ డిజైన్లోనే అన్నీ, అంటే కన్స్ట్రక్షన్లో అన్నీ వచ్చాయి. సో మనం చిన్న చేయడానికి మనకి ఇబ్బంది పడుతుంది. చూడండి హౌ ఇట్ కెన్ బి డన్. సో ఇట్ ఈస్ నాట్ అంటే ఏదో చేయలేమని కాదు. మన దగ్గర ఏంటంటే హైయెస్ట్ క్వాలిటీ చేయాలన్నప్పుడు కాస్ట్ ఒకటి ఉంటుంది. మనము కాస్ట్ పెట్టినప్పుడు బయర్
ప్రాబ్లం అవుతుంది. అంటే ఏదైనా దీన్ని ప్రధానికి అదే అమెరికా పోయి మనము అమెరికా కానీ విదేశాలకు పోయి ఎంతో ఖర్చు పెడతాం. అదే ఇండియాలో అదే ప్రైస్ ఇక్కడ పెడితే మనం చేస్తామా? వేరే సిటీకి పోయి బ్రాండెడ్గా ఉంటాము, వేరే కంట్రీస్ పోయి బ్రాండెడ్ మీద ఒక్కొక్క 5,000 10,000 రూపాయల షర్టు, ఒక బెల్ట్ 50,000 రూపాయల బెల్ట్, 1,00,000 రూపాయల షూజు అన్నీ పెడతాము. అదే ఇండియాలో సేమ్ క్వాలిటీ సేమ్ థింగ్ ఇండియాలో ఇస్తే మనం దాన్ని అప్రిషియేట్ చేస్తున్నామా? సో ఆ బ్రాండ్ మోజ్ అనేది కొంచెం తగ్గడము, మనం ఇంకా అంటే క్వాలిటీకి ఇంపార్టెన్స్ ఇవ్వడము, క్వాలిటీని రికగ్నైజ్ చేయడము. బయర్స్ కూడా క్వాలిటీని రికగ్నైజ్ చేయట్లేదు. ఇప్పుడు కన్స్ట్రక్షన్ బెస్ట్ క్వాలిటీ చేసిన ప్రాజెక్ట్ ఇక్కడ ఉంది, ఆడ 10,000 రూపాయలకు అమ్ముతున్నాడు, పక్కనే ఇంకో 7,000 రూపాయలకు అమ్ముతుంటాడు. ఇక్కడ కొంటారు, ఎందుకంటే సేమ్ లొకేషన్ సేమ్ థింగ్, పైన చూడడానికి అంతా సేమ్ ఉంటాయి. ఆయన టైల్స్ అదే ఇస్తుండే, ఈయన టైల్స్ అదే ఇస్తుండే, అన్నీ ఉంటాయి. బట్ రియల్ గోయింగ్ టు ద క్వాలిటీ అంటే అంటే ఇప్పుడు ఏంటంటే హైయెస్ట్ క్వాలిటీకి ఏమైందంటే యూ హ్యావ్ టు పుట్ మోర్ ఎక్స్పెండిచర్ ఇన్ ద మేనేజింగ్ ద థింగ్స్. ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ ఉంటుంది కదా, అంటే ఎవ్రీ లెవెల్లో 3-4 స్క్రూటనీస్ జరుగుతుంటాయి మా ప్రాజెక్ట్లో. దానివల్ల ఖర్చు ఎక్కువ అవుతుంది. మీకు అల్టిమేట్గా చూస్తే ఏముంది, సేమ్ ఫ్లోరింగు సేమ్ టైల్స్ సేమ్ థింగ్ ఏముంది అనిపిస్తుంది, కానీ డీటెయిలింగ్ పోతే తెలుస్తుంది దాని వాల్యూ. ఇప్పుడు ఎల్ఎన్టీ చేస్తే ఒక ఖర్చు వస్తుంది, ఆర్క్ చేస్తే ఒక ఖర్చు వస్తుంది, ఇంకో డెవలపర్ చేస్తే ఒక ఖర్చు వస్తుంది. ఆర్ యూ గివింగ్ ద వాల్యూ ఫర్ ఎల్ఎన్టీ ఆర్ ఆర్క్ ఆర్ సంథింగ్ ఎల్స్? అదే ఏ రోజైతే మనకు ఆ క్వాలిటీ మీద అవగాహన వచ్చేసి క్వాలిటీకి ఇంపార్టెన్స్ మనం ఎలా ఇస్తామో, సో దాన్ని బట్టి ఆటోమేటిక్గా మనము కొంచెం బెటర్గా గ్రోత్ ప్రాస్పెక్ట్స్ ఉంటాయి. సార్ మీరు ఇప్పుడు సిడ్నీకి వెళ్ళారు కదా, సిడ్నీలో రియల్ ఎస్టేట్ మార్కెట్ ఎలా ఉంటుందని మీరు ఏమైనా తెలుసుకున్నారా? అంటే ఐ డెంట్ ఫైండ్ సో మచ్ టైమ్ టు గెట్ దిస్ థింగ్, బట్ ఎస్ లార్జ్లీ కొంత కనుక్కున్నాను. అంటే ఒక ప్రెసిడెంట్ వెళ్ళి ఒక ఓన్లీ వన్ ప్రాపర్టీ గురించి చెప్పాడు. అదేంటంటే 1,500 కోట్ల రూపాయల ప్రాపర్టీ అది. అంటే 30,000 స్క్వేర్ ఫీట్ని 1,500 కోట్ల రూపాయలకు అంటే ప్రాపర్టీ వాల్యూ అని చెప్పారు. అట్ ఈస్ వెరీ రేర్. సో మన దగ్గర కూడా బాంబేలో ఉంటాయి 1,00,000 రూపాయల స్క్వేర్ ఫీట్, 2,00,000 రూపాయల స్క్వేర్ ఫీట్ అనేది మనము కొన్ని ప్రీమియం లొకేషన్లో చూస్తున్నాము. అదేమో 3,00,000 రూపాయలు 4,00,000 రూపాయల స్క్వేర్ ఫీట్ ఉన్నాయి. అంటే రేర్ ఫినామినస్ అవన్నీ. సో అట్లాంటి మన దగ్గర ఇప్పుడు మన దగ్గర కూడా చూస్తున్నాము. జూబ్లీహిల్స్లో కానీ ఒకప్పుడు ఉంటే 15,000 20,000 రూపాయల స్క్వేర్ ఫీటు, పక్కన పోతే తక్కువ ఉంటుంది. సో అంటే ఆ ప్రీమియం అనేది ఉంది. తర్వాత ఓవరాల్గా చూసుకుంటే అంటే మన దగ్గర ఉన్న రియల్ ఎస్టేట్ లేదు అక్కడ, ఎందుకంటే జనాభా చాలా లిమిటెడ్ కదా. మనం మొత్తం తెలంగాణ అంతా కూడా లేదు, మొత్తం కంట్రీ చూసుకుంటే మీరు అర్థం చేసుకోండి. సో 50 లక్షలు సిడ్నీకి మొత్తము, మన దగ్గర ఎంత ఉందో చూసుకోండి. సో ఆ రిక్వైర్మెంట్స్ కానీ మన దగ్గర ఉన్న స్కేల్ కానీ అక్కడ లేదు, ఉన్నంతలో డీసెంట్గా చేస్తున్నారు.